అందరికీ నమస్కారం అండి. నా పేరు శిరీష. మాది పాత పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం. నేను రీసెంట్గా జరిగిన 2025 మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో ఎస్జిటిగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. నేను ప్రజెంట్ వర్క్ చేస్తుంది వేలేరుపాడు మండలం కొయిదా ఎంపీపీఎస్ కొయిదా స్కూల్లో చేస్తున్నానండి. నాకు ఈ పోస్ట్ అనేది స్పోర్ట్స్ కోటాలో రావడం జరిగింది. యాక్చువల్గా నేను డిగ్రీలో ఉన్నప్పుడు యూనివర్సిటీ లెవెల్లో షటిల్ బ్యాడ్మింటన్ ఆడడం జరిగింది. సో తర్వాత డిగ్రీ అయిన తర్వాత నేను సచివాలయంలో జాబ్ చేశాను మహిళా పోలీసుగా. 2025లో ఇలా మెగా డిఎస్సి జరుగుతుంది. స్పోర్ట్స్ కోటాలో ఈ గవర్నమెంట్ అనేది 3% అనేది స్పోర్ట్స్ కోటా వాళ్ళకి ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యి మెరిట్ సర్టిఫికేట్ ఉందో స్పోర్ట్స్ లో వాళ్ళకి డిఎస్సి వితౌట్ ఎగ్జామ్ స్పోర్ట్స్ మెరిట్ సర్టిఫికేట్ ఆధారంగా పోస్ట్ ఇస్తానని చెప్పేసి నేను పేపర్లో ఒక క్లిప్పింగ్ చదివాను. చదివిన తర్వాత ఇదేదో మంచి అవకాశం అనిపించింది నాకు. ఎందుకంటే గతంలో నాకు ఎక్కడ ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అంతగా ఉపయోగపడినట్టు అనిపించలేదు. నేను చాలా చోట్ల ఆడాను కానీ అవి ఎక్కడ ఆడటం వరకే పరిమితమా, ఏంటి ఎక్కడ ఉపయోగపడవా అనుకునే దాన్ని మధ్యలో ఒక్కొక్కసారి. కానీ మనం పడ్డ కష్టం ఎక్కడికి పోదనేది నాకు ఈ రోజు లైవ్ లో నాకే తెలిసింది. సో నేను అప్పుడు ఆడింది నాకు ఇక్కడ యూజ్ అవుతుందని నాకు అనిపించి నేను అప్లై చేశానండి. అప్లై చేసిన తర్వాత కొన్ని డేస్కి నాకు టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. ఇలా మీరు విజయవాడలో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి రావాలి, సంబంధిత సర్టిఫికేట్స్ ఏవైతే కావాలనేది ఆ సర్టిఫికేట్స్ని తీసుకురావాల్సిందిగా అని ఆ మెసేజ్ వచ్చింది నాకు. సో మెసేజ్ వచ్చిన తర్వాత నేను వాటిని అన్నింటినీ రెడీ చేసుకుని సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి విజయవాడలో నేను అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ ఎంతమంది అయితే అప్లై చేస్తారో అంతమంది యొక్క నేమ్ బోర్డులో ఫ్రంట్ డిస్ప్లే చేశారు. చాలా క్రౌడ్ రావడం జరిగింది. బట్ ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా చాలా క్లియర్ గా క్లీన్ గా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది ఎవ్రీ డిస్ట్రిక్ట్ బోర్డు మంచిగా నిర్వహించిందండి అక్కడ. సో అక్కడ మాకు ఏం చెప్పారంటే వెరిఫికేషన్ అయిన తర్వాత ఒక 2-3 స్పెల్స్ లో జరుగుతుందమ్మా ఈ వెరిఫికేషన్. ఎవరికి అన్యాయం జరగకుండా అంతా ఎవరైతే జెన్యున్ గా ఆడారో వాళ్ళ పేరు మాత్రం వచ్చేలాగా మీకు ఒక ప్రైమరీ సెలక్షన్ లిస్ట్ అనేది ఒకటి మేము ఆన్లైన్ లో పెడతాము. ఇక్కడ జరిగే ప్రాసెస్ అంతా ఆన్లైన్ లోనే జరుగుతుంది, ఎక్కడ ఆఫ్లైన్ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు వెబ్సైట్ లోకి వెళ్ళి ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు అని చెప్పారు. సో ఇది జరిగిన కొన్ని డేస్ తర్వాత ప్రైమరీ సెలక్షన్ లిస్ట్ అనేది ఒకటి వదిలేరు. సో దానికి సంబంధించి గవర్నమెంట్ ఏం చేసిందంటే అబ్జెక్షన్స్ అనేది ఒక ఆప్షన్ ఇచ్చింది. అప్లై చేసిన వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అటెండ్ అయిన వాళ్ళు అందరి పేర్లు కూడా ఆ యొక్క ప్రైమరీ లిస్ట్ లో అనేది రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి ఎవరికైనా ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మీరు రైజ్ చేయొచ్చు. అది అప్లై చేసిన వాళ్ళే కాదు, అప్లై చేయని వాళ్ళైనా సరే ఒక పర్సన్ కి సంబంధించి అబ్జెక్షన్ ఉంటే వాళ్ళు అబ్జెక్ట్ చేయొచ్చు. అబ్జెక్షన్ ఈ యొక్క ప్రాసెస్ అయింది. అబ్జెక్షన్స్ అయిన తర్వాత ఏం జరిగిందంటే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఇచ్చారు. ఎవరి పేర్లు వచ్చినాయి ఈ అబ్జెక్షన్స్ లో అంతా మళ్ళీ వెరిఫై చేశారు. శాప్ వాళ్ళు 2-3 టైమ్స్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఎవరి సర్టిఫికేట్ అయితే జెన్యూన్ ఉందో వాళ్ళని మాత్రమే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ లో అనేది నేను పెట్టడం జరిగింది. ఈ మధ్యలో ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్లు పెట్టడం కానీ ఈ యొక్క పోస్ట్ కి సంబంధించి కొన్ని సర్టిఫికేట్స్ లేకపోయినా అలాంటి వాళ్ళ పేర్లు అనేది పక్కకు తీసేసి అన్ని సర్టిఫికేట్స్ జెన్యూన్ గా ఉండి అంతా క్లియర్ గా ఉన్న వాళ్ళని మాత్రం ఫైనల్ సెలక్షన్ లిస్ట్ లో అనేది పెట్టడం జరిగింది. దాంట్లో నా పేరు చూసుకున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ నేను కూడా ఏమనుకున్నానంటే ఇప్పుడు వస్తున్నాయి కదా ప్రెసెంట్ రూమర్స్, డబ్బులు తీసుకుని ఇచ్చారు పోస్ట్ ఇలా అని. నేను అప్పుడు అప్లై చేసిన దగ్గర నుంచి ఇలాంటి రూమర్స్ చాలా విన్నాను. విన్న తర్వాత స్పోర్ట్స్ కోటా అంటున్నారు, ఎగ్జామ్ లేదంటున్నారు, ఇలా ఏమన్నా జరుగుద్దేమో అనుకున్నాను. కానీ అదంతా అబద్ధం అండి. మా జిల్లాలో 13 మంది సెలెక్ట్ అయ్యాం. 13 మంది కూడా జెన్యున్ గా ఆడిన వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. ఏ టైంలోనైనా మేము చూపించగలం ఆ సర్టిఫికేట్స్. మీరు ఏ విధంగా వెరిఫై చేసుకున్నా, ఎక్కడికి వెళ్ళి వెరిఫై చేసుకున్నా పర్వాలేదు. 13 మందికి కూడా మాకు జెన్యున్ గానే వచ్చినాయి మేము ఆడిన సర్టిఫికేట్స్. మేము దీనికి సంబంధించి ఎక్కడ ₹1 ఖర్చు పెట్టడం కానీ ఈ మంత్రి ద్వారా రికమెండేషన్ చేయించుకున్నారు, ఆ మంత్రి ద్వారా రికమెండేషన్ చేయించుకున్నారు అనే టాక్ ఎక్కడా లేదండి. ఓన్లీ మేము పడ్డ కష్టాన్ని మా యొక్క సర్టిఫికేట్ యొక్క మెరిట్ ఆధారంగా మాత్రమే ఈ మెగా డిఎస్సిలో మాకు ఈ పోస్ట్ అనేది ప్రభుత్వం వారు అందించారు. దీనికి కానీ నేను గవర్నమెంట్కి ఎప్పటికీ రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్. నాకు నా జీవితానికి, నా బిడ్డ యొక్క భవిష్యత్తుకి నాకు ఇంకా వెనక్కి చూసుకోలేకుండా నాకు ఈ ఉద్యోగాన్ని కల్పించినందుకు సదా రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ.